దత్తాత్రేయ గుడి. ఈ అట్నూరు మండల్ దళితాబాద్లో బస్సు ఎక్కితే జోయిపేట బస్సు ఈ దత్తాత్రేయ గుడి అంటే ఆపుతారు. వీడికి వచ్చి దత్తాత్రేయ రావాలి. లోపలికి పోతున్నాం చూద్దాం. ఇది రోడ్డు ఇట్లా వెళ్ళాలి. కొంచెం దూరం 10 నిమిషాలు పడుతుంది కమాన్కి వెళ్ళి గుడి కాడికి పోతుంటే. మీరు ఎవరైనా రావాలి, అన్నీ మంచిగా జరుగుతాయి. వీడికి వస్తా తిల్లక గాన్లపూర్ పోనోళ్ళు ఇక్కడైనా రావచ్చు. ఇది గుండము. దత్తాత్రేయ కమాన్లోకి వెళ్ళి వచ్చినాం కదా, ఫస్ట్ గుండం వస్తుంది. ఫస్ట్ గుండంలోకి వచ్చేసి కొద్దిగా ఇక్కడ చూస్తే దత్తాత్రేయ గుడి అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి చూస్తాం. ఫస్ట్ గుడి కట్టినప్పుడు ఇక్కడనే ఉండేనే. ఇక ఇలా గుడిలో పోతున్నాం. ఫస్ట్ దత్తాత్రేయ ఇక్కడనే ఇక్కడనే నిలిచిండంట. ఈ బండలనే దేవుడు ఉన్నాడు. ఇక పైన గుడి కట్టేశారు. ఫస్ట్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. మనం అక్కడ దర్శనం కాగానే ఇట్లా పైన ఉంటే పైన పోవాలి. అక్కడ గుడి కట్టారు కదా, అక్కడ వెళ్తాం. దర్శనం చేసుకున్నాము. ఇక దత్తాత్రేయ గుడికి వచ్చినాం కదా, ఎవరైనా చెప్తారు ఇటు దత్తాత్రేయ గుడికి వస్తే మంచిగా అవుతుంది, రండి. ఎవరు చూసినా గూగుల్ మ్యాప్లో కూడా చూడవచ్చు. ఇది గుడి. ఎన్నో నాగదేవతలు ఉంటారు కదా, అందరు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ముందు దర్శనం చేసుకొని దత్తాత్రేయ దగ్గరకు పోవాలి. 11 నాగదేవతలు ఉన్నారు. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలి, బాగుంటుంది. అన్నదానం కూడా ఉంటుంది. మనం దర్శనం చేసుకున్నాక అన్నం తిని పోవచ్చు. రోజు ఉంటుంది అన్నదానం కూడా. ఈ చెట్టు కింద కూడా ఆయన కూర్చొని తపస్సు చేస్తుండేనంట. ఈడ కూడా వచ్చిన వాళ్ళు తిరగాలి.
చెట్టుకు 25 ప్రదక్షిణ అంట, 25 చుట్లు.